తాజాగా మణికొండలోని పవిత్ర ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు ఫీజులు చెల్లించలేదని కొందరిని యాజమాన్యం క్లాస్ రూమ్కి అనుమతించలేదు. తల్లిదండ్రులు ప్రశ్నిస్తే ఫీజులు కట్టనిదే అనుమతించబోమని యాజమాన్యం స్పష్టం చేసింది. దీంతో పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలల్లో ఫీజులు వసూలు చేస్తూ పేరుకు మాత్రం కార్పొరేట్ స్కూల్ అని చెప్పడమే కానీ కనీసం మరుగుదొడ్లు కూడా శుభ్రంగా లేవని విద్యార్థులు వాపోతున్నారు. స్కిప్ అవుతున్నారని చెప్పాలి. తను సీరియస్ గా మేడం మీరు స్కిప్ అవ్వడం కరెక్ట్ కాదండి, మీ మిస్టేక్ లేనప్పుడు మీరు చెప్పండి. ఎందుకు స్కిప్ అవుతున్నారు? సరే వాష్రూమ్ కి రండి, మీరు చెప్పిన మాట చూపిస్తాం. మాతో పాటు మీరు వాష్రూమ్ కి రండి. 3 టైమ్స్ క్లీనింగ్, మీరు ఫ్లోర్ తర్వాత 4 తర్వాత రండి. ప్రతి ఫ్లోర్ కూడా 4 తర్వాత ఎందుకు వస్తారండి? 4 తర్వాత ఎందుకు వస్తారండి? బ్రేక్ టైం అయిపోతున్నప్పుడు బ్రేక్ టైం అయిపోతుంది కాదండి. మధ్యరాత్రి వచ్చి ఎవరు కాదండి, మళ్ళీ మార్నింగ్. మేడం మీరు ఎందుకు స్కిప్ అవుతున్నారు అది చెప్పండి. మీరు ఎందుకు స్కిప్ అవుతున్నారు? నేను ఎంత మటుకు మాట్లాడగలను? మీరు వాష్రూమ్ నీట్ గా ఉందని ఏం చెప్పినారండి? వాష్రూమ్ గురించి నీట్ గా ఉందని చెప్పినారా లేదా? క్లీన్ ఉందని చెప్పినారా లేదా? 4 o'clock కి పిల్లలు వెళ్ళిపోతారు. పిల్లలు అయిపోయాక ఆయమ్మలు క్లీన్ చేసుకుంటారు. మళ్ళీ మార్నింగ్ 8:30 వచ్చి క్లీన్ చేసుకుంటారు. డోర్స్ సహా క్లీన్ గా ఉండాలి. డోర్స్ పీకి పక్కన పడేస్తారు, అది వాష్రూమ్ అంటారా? కాదండి, మీరు నాకు ఏం చెప్పారండి? మీరు నాకేం చెప్పారు? ఫినాయిల్ వేస్తున్నారండి. వేస్తున్నాము. కాదండి, పేరుకి ఇది ఇంటర్నేషనల్ స్కూల్, లక్షల కొద్ది ఫీజు తీసుకుంటారు. మీరు మళ్ళీ ప్రిన్సిపల్ అయి మీరు స్కిప్ అవుతున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే పవిత్ర ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ అంట తిను అడుగుతున్నా. మన హెచ్ఎంటీవీ ఏదైతే అడుగుతుందో అడగంగానే స్కూల్ నుంచి కూడా స్కిప్ అవుతున్నారు. సో ఇక్కడ చూడొచ్చు మనం క్లియర్ గా విజువల్స్, ప్రతి క్వశ్చన్ కి స్కిప్ అవుతున్నారు. మనకు స్క్రీన్ ముందు అయితే ఫినాయిల్ వేస్తున్నారు, అదేనంటే ఏమనంటే లిమిట్ అని మాట్లాడుతూ ఉంటారు. కానీ చూస్తే మాత్రం ఇక్కడ కూడా అన్ని అసలు ఒక్కటి కూడా కరెక్ట్ గా లేదని చెప్పాలి. సో తను ఎంతసేపు ఇక్కడ స్కిప్ అవ్వడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఒకసారి మళ్ళీ కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. లీటర్లు అవుతాయి. ఏమవుతాయండి? మీరు అన్నది ఫినాయిల్ కాదండి, డోర్ మ్యాటర్ కూడా చెప్పండి. ఇప్పుడు మీరు అన్నది ఫినాయిల్ మ్యాటరే. ఫినాయిల్ అంటే నీటిగా ఫినాయిల్ ఒకటే బ్రేక్ టైం కాదండి, ఒక 2 మనుషులు తలంటి పోసుకొచ్చాక 2వ నిమిషంలోనే ఒకళ్ళు వెళ్తే గబ్బుగానే ఉంటుంది. ఒకళ్ళు వెళ్ళి 4 o'clock స్కూల్ అయిపోయిన తర్వాత ఆయమ్మలు కాదండి, మీరు ఒక్కటి చెప్పండి. ఇది ఇంటర్నేషనల్ స్కూలా గవర్నమెంట్ స్కూలా? మీ స్కూల్ నేమ్ చెప్పండి. మీ స్కూల్ నేమ్ చెప్పండి. మీ స్కూల్ నేమ్ ఏంటి? పవిత్ర హయ్యా ఇంటర్నేషనలా? పవిత్ర స్కూలే. ఇంటర్నేషనల్ లేదా? అది చెప్పండి. మరి ఫినాయిల్ వేస్తున్నాం, ఇంత క్లియర్ గా అన్ని చెప్తున్నారు. లక్షల కొద్ది ఫీజు తీసుకోండి. మీ చైర్మన్ వస్తున్నా పిలవండి. రూపాయి తీసుకున్న ఫీజే అండి, పేరెంట్స్ కష్టపడి చదివిస్తారు. కాదండి, చైర్మన్ ని పిలవండి. సారీ మాట్లాడినా మీరు మీడియా కాబట్టి కాల్ చెక్ చేసుకుంటారు అంటే ఐ డోంట్ వాంట్. చైర్మన్ వస్తున్నారు కదండి, చైర్మన్ వస్తున్నారు కదండి. మీరు ఇప్పుడే అన్నారు కదండి మొత్తం చైర్మన్ సార్ వస్తారు మాట్లాడుకున్నారని. ఎవ్రీథింగ్ రికార్డ్. అందుకే స్టార్టింగ్ నుంచి మా కెమెరాస్ ఆన్ లోనే ఉన్నాయి. మీరు 100 కెమెరాలు పెట్టుకున్నా నేను స్టాండర్డ్ ఇంతే మాట్లాడతాను. 3 టైమ్స్ క్లీన్. మీరు వాష్రూమ్ క్లీనింగ్ ఏంటండి? అసలు లైట్ కనీసం లైట్ ఉండదా? లైట్ ఉండదా అండి? మీతో మాట్లాడి ఇంకో 2 గంటలు. అవును, లైట్ ఉండదా? లైట్ లేదు. మాట్లాడాను, వీడియో రికార్డ్ అయింది. లైట్లు ఉంటాయా అండి స్కూల్లో చూసుకున్నట్టయితే? మీ క్యాబిన్స్ లో ఇంత పెద్ద లైట్స్, డోర్ వేసుకోవడం కాదండి, డోర్ వేసుకోవడం కాదు. సో చూస్తున్నట్టయితే ప్రిన్సిపల్ మేడం మనం అడుగుతూ ఉంటే కూడా వాళ్ళు డోర్స్ లాక్ వేసుకుంటున్నారు. అంటే వాళ్ళ దగ్గర కనీసం చెప్పడానికి కూడా సమాధానం లేదనే చెప్పాలి. వాళ్ళ క్యాబిన్స్ లో చూసుకుంటే పెద్ద పెద్ద లైట్స్ కనిపిస్తూ ఉంటాయి, కానీ వాష్రూమ్ లో చిన్న పిల్లలు వెళ్ళే వాష్రూమ్ లో కనీసం లైట్ కూడా లేదు అసలు మనకి ఇక్కడ.